మేడారం జాతరను అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర మంత్రి సీతక్కకు టీడీపీ సీనియర్ నాయకులు ఎల్వీజీ నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శనివారం ములుగు జిల్లా మంగపేటలో మీడియాతో మాట్లాడుతూ మేడారం అభివృద్ధిలో మంత్రి సీతక్క చూపిన చొరవ అభినందనీయమన్నారు. జాతర నిర్వహణలో భద్రత, మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి సదుపాయాలను సమర్థవంతంగా కల్పించామన్నారు. ఇదే స్ఫూర్తితో మంగపేట మండలంలోని ప్రజా సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంగపేట మండలం కమలాపురం గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వెంటనే నిధులు మంజూరు చేసి కొత్త రోడ్లు నిర్మించాలని కోరారు. ఆ యొక్క జాతరను వైభవపేతంగా ఆశాకణంలోనూ నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి మీ యొక్క ఇది సహాయ సహకారాలు ఇక్కడ ఈ ఆశాఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క జాతర. ఆ జాతరని మీరు అత్యంత వైభవపేతంగా దాన్ని ఆ రోడ్లు కానీ ఆ యొక్క సంస్కృతి ఆ తల్లి యొక్క సంస్కృతిని తీర్చిదిద్దినట్టు మీరు చేసిన దానికి మీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అదే రకంతో ఈ ఏరియాలో కూడా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం, రోడ్లు, బిల్డింగ్స్ అవన్నీ. అలాగే మన ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి మన కమలాపురం, ఇక్కడ ఏకైక పెద్ద ఇండస్ట్రీ మన వరంగల్ ఉమ్మడి జిల్లాలకే ఇది ఏకైక పెద్ద ఇండస్ట్రీ అని మీ అందరికీ తెలుసు. మీరు ఈ యొక్క విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని మా యొక్క ఫ్యాక్టరీని దాన్ని నడిపించేదానికి ఏమన్నా అడ్డంకులు ఉంటే అవన్నీ సరిచేసి అవి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులను అటు ఉండే మంత్రివర్యులందరినీ కూడా మీరు కార్మిక మంత్రి ఉంటారు, వాళ్ళందరినీ కూడా మీరు తీసుకుని వచ్చి ఒకసారి ఈ ఏరియాలో వాళ్ళకు చూపెట్టి మా పరిస్థితి, మా నియోజకవర్గం అందులోనూ మా పరిస్థితి ఇలా ఉన్నది, మీరు ఇది కంపల్సరీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చేయాలా. 19 ఈ రోడ్డు బూరుగుంపాడు నుంచి ఎటు నాగారం వరకు ఇది స్టేట్ హైవే అయినది. అటు స్టేట్ హైవే ఇప్పుడు నేషనల్ హైవే చేస్తానంటున్నారు. అలా అన్ని శాస్త్రాన్ని చెప్తున్నారు, కానీ ఆర్ఎంబీ వాళ్ళు ముద్దు నిద్రలో ఉండి అసలు ఈ రోడ్డుని అసలు పట్టించుకోవడం లేదక్క. మీరు కూడా దీన్ని ఎక్కువ తీసుకుని వాళ్ళ మీద ఆ యొక్క అధికారులను సక్రమైన దారిలో పెడతారని ఆశిస్తున్నాం. మరి మా గ్రామ పంచాయతీ వచ్చి ఎలా ఉన్నదంటే దాంట్లో రెగ్యులర్ ఈవో లేడు, ఆయన ఏదో టూర్ వచ్చినట్టు వస్తున్నారు పోతున్నారు. మేము ఏదైనా చెప్తే ఈ రోడ్డు గురించి చెప్తే అది ఆర్ఎంబీలో చెప్పుకోమంటారు. అటు ఊర్లో ఏదైనా చెప్తే అది పోయి మీరు పై అధికారులకు చెప్పండి అని, పై అధికారులు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చెప్పుకోమంటారు. ఇక్కడ ఆయన పై అధికారి కాదా? వాళ్ళు ఈవో ఇక్కడ గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వాళ్ళే పై అధికారులు. వీళ్ళు చేసి మీకు పంపిస్తే మీ దగ్గర కాకుండా పోతే పై అధికారుల దగ్గర మేము అడుగుతాం. అక్కడ వీళ్ళు పంపుడే లేదు, వస్తున్నారు పోతున్నారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో తెలియదు. ఎవరన్నా ప్రజలు అడిగితే వాళ్ళకి సరిగా సమాధానం చెప్పలేదు అంటున్నారు. నేను పోతే మాత్రం ఏదో మా నాయుడు గారు అన్నీ అయిపోతాయి ఆయన పోండి అంటున్నారు, సరళగా చెప్పేస్తున్నా, నేను వచ్చేస్తున్నాను. మీరు గ్రామ పంచాయతీ కొంచెం సీరియస్గా చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పితే వాళ్ళు మాకు చేస్తారని అనుకుంటున్నారు, కానీ అది వాళ్ళు చెప్పి మీరు చూడండి ఏం చేస్తారో కొంచెం చూస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇది సంగతి అండి.